హలో దోస్తులు, ఈరోజు బ్లౌజ్ కటింగ్ వచ్చేసి డిజైన్ ఒకటి. అది ఎవరైనా ఈజీగా కుట్టుకోవచ్చు అబ్బా, ఏం ప్రాబ్లం లేదు. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయండి ఇలాంటి డిజైన్లు. ఒకవేళ మీకు మంచి కస్టమర్స్ ఉన్నారంటే బోల్డ్ అని డబ్బులు సంపాదించుకోవచ్చు ఇలాంటి డిజైన్లు కుట్టడం వల్ల. ఏంటంటే నార్మల్గా లెంత్ తీసుకొని నార్మల్గా డీప్ నెక్లో ఒక డిజైన్ ఇది. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు, 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాను. ఇంకా షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు, ఆర్మ్ హోల్ వచ్చేసి కూడా 6 ఇంచులే, చెస్ట్ వచ్చేసి 10 ఇంచులు, వేస్ట్ వచ్చేసి 34 ఇంచులు, ఇంకా ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇంకా ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే. ఇది ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేశాను, అది వీడియో కూడా తీశాను. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా కావాలి అని అంటే ఇదే సైజ్ బ్లౌజు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చూపిస్తాను ఆ బ్లౌజ్ కటింగ్. ఇంకా నార్మల్గా వచ్చేసి డీపు 11 ఇంచులు ఈమెది. కాకపోతే ఈ డిజైన్ కోసం మాత్రం నేను 10.5 ఇంచులు పెట్టాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు. మన స్టైల్ తెలుసు కదా, ఎప్పుడు కిందకు పైనకు 2.5 ఇంచులు తీసుకున్నా కూడా కిందకు మాత్రం నేను ఖచ్చితంగా నెక్ డీపుని బట్టి అంటే బ్రాడ్ తీసుకుంటాను కింద. అయితే ఈ డిజైన్కి మాత్రం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి. ఎప్పుడు మనం కింద 3 ఇంచులు పెట్టుకుంటాం కదా, ఇక్కడ 3.5 ఇంచులు పెట్టుకోవాలి. 3.5 ఇంచులు పెట్టుకొని ఇలా నార్మల్గా ఇలా ఇలా గీసుకోవాలి. అంటే కొంచెం క్రాస్లో గీసుకొని ఇక్కడ ఫస్ట్ మనం రౌండ్ డీప్ షేప్ తీసుకోవాలి డిజైన్ కోసం. తర్వాత వచ్చేసి కింద 3 స్టెప్పులు కట్టులాగా అంటే మనం కట్ వర్క్ లాగా తీసుకోవాలి. పైన మాత్రము నేను ఏ విధంగా పెట్టానో అట్లనే పెట్టుకోండి. అది కూడా పైన 2.5 ఇంచులు, మధ్యలో మాత్రం ఒక 2.5 ఇంచులు పెట్టుకొని ఈ కర్వ్ అనేది ఇలా తీసుకోండి ఎప్పుడు కానీ. ఎందుకంటే మనం మధ్యలో ఇక్కడ డోరీ కట్టుకునే ప్లేస్ కరెక్ట్ 2.5 ఇంచుల మధ్యలో ఉంటుంది. అక్కడ కరెక్ట్గా ఇలా కర్వ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి. ఈ స్టైల్లో తీసుకుంటే ఇంకొద్దిగా ఇక్కడ కింద మాత్రం ఇంకొక 1/2 ఇంచు వెడల్పు చేసుకుంటే పాట్ నెక్ షేప్ వస్తుంది మీకు. ఇంకొద్దిగా లోపలికి ఇక్కడ కింద కొంచెం కట్ వర్క్ చేస్తే నేను చెప్పే డిజైన్ వస్తుంది. అయితే ఇక్కడ 1.5 ఇంచ్ మాత్రమే 3 స్టెప్పులు తీసుకుంటున్నాం. 1, 2, 3 స్టెప్స్ మాత్రమే. ఇంకా మరీ ఎక్కువ కూడా అవసరం లేదు ఈ డిజైన్కి. మరీ ఎక్కువ ఉన్నా కూడా ఈ షేప్ అవుట్ అవుతుంది, అసలు షేప్ అనేది సరిగ్గా రాదు. అందుకే నేను 3 స్టెప్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అది కూడా 1.5 ఇంచ్. ఆ 1.5 ఇంచ్కి పైనకు ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇట్లా కర్వ్ షేప్ అనేది తీసుకున్నాను. ఇంకంతే, సింపుల్. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. తర్వాత కటింగ్ చేసుకోవడమే నెక్ని. ఈ కట్ వర్క్లో ఫస్ట్ ఏం చేయాలంటే ఒక్క కర్వ్ షేప్ కరెక్ట్గా తీసుకుంటే దాన్ని బట్టే ఇంకా 2 అయినా 3 అయినా 4 అయినా అదే షేప్ తోటి కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం కట్ చేసుకునే షేపు చాలామంది ఏం చేస్తారంటే పేపర్ క్యాన్వాస్ కట్ చేసుకొని దానికి మళ్ళీ క్లాత్ అటాచ్ చేసి ఆ తర్వాత నెక్ అటాచ్ చేసుకుంటారు. కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఫస్ట్ ఈ బ్లౌజ్ కటింగ్ మీదనే కరెక్ట్గా వస్తుంది. ఎందుకంటే లైనింగ్ మీద మనం కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తేనే కదా డిజైన్ కరెక్ట్గా వస్తుంది. ఈ మనం పేపర్ క్యాన్వాస్ మీద వేసుకొని దీని మీద అటాచ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అటు ఇటు పోతుంది, ఒక సైడ్ ఎక్కువ అయిపోతుంది. అట్లాంటి మిస్టేక్స్ అయితే చేయకండి. నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. నేను మొదటి నుంచి అట్లా ఆ స్టైల్లో కట్ చేసేటప్పుడు ఒకసారి నాకు 2-3 సార్లు అట్లనే అయ్యేసరికి నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ బ్లౌజ్ మీదనే కటింగ్ చేసుకున్న తర్వాతనే పేపర్ క్యాన్వాస్ అదే కరెక్ట్గా లెవెల్లో తీసుకొని మళ్ళీ అంటే ఇదే షేప్ తీసుకొని పేపర్ క్యాన్వాస్ వేసుకుంటాను నేను. అంతే, 2 నిమిషాల్లో ఈజీగా కట్ చేసుకున్నాం కదా నెక్ని. ఇంక ఇలా నార్మల్ పాట్ షేప్ పెట్టుకోకుండా పాట్ షేప్లో ఇలా స్టెప్ లాగా కట్ చేసుకుంటే సరిపోతుంది నెక్ని. ఇంకా దానికి మీరు బకరం అంటే బకరం వేసుకోండి, లేకపోతే నార్మల్గా అయినా పైపింగ్ పెట్టేసుకోండి కుట్టేసుకునేటప్పుడు. అది ఎవరిష్టం వాళ్ళది. బ్లౌజ్ గట్టిగా ఉందనుకోండి, అంటే స్టిఫ్గా ఉందనుకోండి బ్లౌజు, ఇంకా పేపర్ క్యాన్వాస్ వేసుకోకున్నా కూడా ఎలాగో డోరీ వేసుకుంటాం కాబట్టి జస్ట్ పైపింగ్ వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను జస్ట్ పైపింగ్ వేసే చూపిస్తున్నాను మీకు కింద. కొత్తగా నేర్చుకునే టైంలో ఇలా మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ అటాచ్ చేసుకునేటప్పుడు అసలు ఎన్నిసార్లు ఊడదీసి మళ్ళీ తీసి మళ్ళీ అంటే సరిగ్గా రాలేదని ముడతలు వచ్చిందని మళ్ళీ ఇలా అటాచ్ చేసుకొని మళ్ళీ ముడతలు వచ్చిందని మళ్ళీ క్లాత్ అసలు అది అటాచ్ చేయడానికి 1 గంట పట్టేది మాకు. ఇప్పుడైతే యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా గమ్ము అటాచ్ చేసుకోమనేది.
అసలు ఎంతగా ఈజీ మెథడ్లో అయిపోయిందంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు. అప్పట్లో నిజంగా మాకు ఇట్లాంటి ఐడియాస్ ఉండేది ఉంటేనైతే నిజంగా అన్నన్ని వేలు పెట్టి నేర్చుకునే వాళ్ళము కాదు. ఇంకా ఏంటంటే అంత ఈజీ మెథడ్లో కూడా కుట్టుకునే వాళ్ళము. ఇంకా అసలు అప్పుడు డిజైన్లు ఎందుకు చెప్పేవాళ్ళు మాకు, మెయిన్ బ్లౌజ్ ఒకటి, ఇంకా స్ట్రైట్ కట్టు, క్రాస్ కట్ ఒకటి చెప్పేవాళ్ళు అంతే. ఇంకా స్లీవ్స్లో ఇన్ని డిజైన్స్ అని, నెక్లో ఇన్ని డిజైన్స్ అని అన్ని ఏం చెప్పకపోయేది. జస్ట్ నెక్ కొన్ని షేప్స్ మాత్రమే చెప్పేది. ఇప్పుడు యూట్యూబ్లోనే బోలెడన్ని డిజైన్స్ అసలు ఇలా ఓపెన్ చేస్తే చాలు, బ్లౌజ్ కటింగ్ అని ఓపెన్ చేస్తే చాలు, కొద్ది వేల మంది వేల రకాలుగా కటింగ్ చేసిన బ్లౌజ్ డిజైన్స్, వేల రకాలుగా స్టిచ్చింగ్ చేసిన ఫ్రంట్ పార్ట్ కటింగ్స్ ఎన్ని అంటే అన్ని వస్తున్నాయి ఇప్పుడు. ఒకరిది నచ్చకపోయినా ఇంకొకరిదైనా చూసుకునే ఆప్షన్ ఉన్నది. అప్పుడు ఏంది, మాకు ఒక్కరే నేర్పించేటోళ్ళు, ఒక్కరు ఏం చెప్తే అదే వినాలి మేము. కాకపోతే ఒక 10 మంది కూడి కలిసికట్టుగా కటింగ్ చేసుకునే వాళ్ళము. కటింగ్ చేసేసుకొని నువ్వు ఇది ఇంత పెట్టుకోవాలి, ఇది ఇంత పెట్టుకోవాలని మాలో మాకే డిస్కషన్ చేసుకునే వాళ్ళం కాబట్టి కొద్దిగా ఎంటర్టైన్మెంట్ ఉండేది మాకు. ఇంకా అంటే నేర్చుకునేటప్పుడు కొంచెం డిస్కషన్స్ ఉంటేనే కదా బ్లౌజ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అలా నేర్చుకునే వాళ్ళం అన్నట్టు. ఇప్పుడు యూట్యూబ్లో అట్లా కాదు కదా, ఎన్ని డిజైన్స్ అంటే ఒక్కొక్కరి సైజు, ఏ సైజుకి ఎంత పెట్టుకోవాలి, చిన్న సైజుకి అయితే ఇంత పెట్టుకోవాలి, పెద్ద సైజుకి అయితే ఇంత పెట్టుకోవాలనేసి అసలు మెజర్మెంట్స్తో సహా చెప్పేస్తున్నారు. మాలాంటి వాళ్ళు బోల్డ్ అన్ని వీడియోస్ చేస్తున్నారు కాబట్టి అసలు ఇంకెవరి దగ్గరికి పోయి నేర్చుకోవాల్సిన అవసరమే లేదు, యూట్యూబ్లో చూసుకుంటే సరిపోతుంది. పెద్ద పెద్ద డిజైనర్స్, పెద్ద పెద్ద బోటిక్ వాళ్ళు కూడా వీడియోస్ పెడుతున్నారు. అందుకే ఇంకా ఇప్పుడు ఈజీ మెథడ్ అయిపోయింది. కాంపిటీషన్ ఎక్కువైంది ఒకటి, ఈజీ మెథడ్ కూడా అయిపోయింది. ఇప్పుడు నేను నా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడైతే ఇంత పోటీ ఉండకపోయేది అస్సలు. నా ఛానల్లో అసలు ఎన్ని వీడియోస్ అంటే నేను దగ్గర 6 సంవత్సరాల నుంచి పెట్టాను వీడియోస్. కాకపోతే ఏంటంటే అప్పుడొకటి పెట్టేసరికి నాకు అసలు అది రీచ్ అనేది రాక నేను ఇంకా ఆ ఛానల్ని వదిలేశాను. అది ఇప్పటికి కూడా ఉంది, సృజనాశ్రీ డిజైనరు. ఎవరైనా చూడాలనుకుంటే ఆ ఛానల్కి వెళ్ళి కూడా చూసుకోవచ్చు మీరు. ఆ ఛానల్ ఉండగా ఈ ఛానల్ ఎందుకు పెట్టారు అనే డౌట్ ఉండొచ్చు. కాకపోతే అది నేను ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా రీచ్ అనేది రావట్లేదు. ఎందుకంటే నెలకొకటో అట్లా 15 రోజులకు ఒకటో నేను పెట్టేసరికి అసలు నార్మల్ వ్యూస్ కూడా రావట్లేదు. అంటే నార్మల్గా వచ్చే వ్యూస్ కూడా రావట్లేదు. అందుకనే నేను మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేసి దాంట్లో రెగ్యులర్గా 2 రోజులకు ఒకటి, రోజుకొకటో అట్లా వీడియోలు పెట్టడం స్టార్ట్ చేశాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్. కొద్దిగా నాకు రీచ్ ఉంటుంది ఇంత కష్టపడుతున్నప్పుడు. ఇక ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ విషయానికి వస్తే మొత్తం అటాచ్ చేసుకున్న తర్వాత జస్ట్ పైపింగ్ వేసుకోవడమే అంతే, సింపుల్. చూడండి, మొత్తం నెక్ చుట్టూ పైపింగ్ వేసేసుకొని ఇక్కడ కట్టు దగ్గర అంటే ఇట్లా కర్వ్ షేప్ తిరిగే దగ్గర మాత్రమే కట్లు పెట్టుకోవాలి. ఓన్లీ అక్కడ మాత్రమే పెట్టుకోవాలి. అది కూడా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. కొద్దిగా క్లాత్ అంటే మనం పైపింగ్ది కూడా కట్ చేసుకోవచ్చు, లోపల క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. తర్వాత దానిపైనుంచి ఒక కుట్టేసేసుకుంటే సరిపోతుంది. బక్రం కూడా వేసుకోవచ్చు, బక్రం వేసుకునే వాళ్ళు వేసుకోండి. బక్రం వేసుకుంటే ఇంకా బాగుంటుంది షేపు. పేపర్ స్టిఫ్ వేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ పీస్కి పేపర్ స్టిఫ్ అటాచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైనుంచి పైపింగ్ వేసేసుకోండి. లేదు అనంటే పైపింగ్ వద్దనుకున్నా కూడా ఓన్లీ పేపర్ క్యాన్వాస్ వేసుకున్నా సరిపోతుంది. అది ఇంకా వాళ్ళ ఇష్టం ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా హైలైట్ చేయడానికే పైపింగ్ అనేది. లేదు నార్మల్గా షేప్ ఓకే మాకు అని అంటే పైపింగ్కు బదులు పేపర్ క్యాన్వాస్ అయినా వేసుకోవచ్చు. వీటి మధ్యలో నేను పోట్లీ బటన్స్ వేసుకున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదు అని అంటే ఇంక ఇట్లనే సింపుల్గా వేసేసుకొని ఒక డోరీ వేసేసుకున్నా సరిపోతుంది. అంతే అండి. ఇంకా పైనుంచి కుట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది. నెక్ డిజైన్ షేప్ వచ్చేస్తుంది. ఒక్కసారి ఇట్లా పైపింగ్ ఇలా అంటే కట్ వర్క్లోకి వేసుకున్నప్పుడు జస్ట్ ఒక్కసారి తక్కువ ఐరన్ మీద పెట్టేసుకొని ఒకసారి ఐరన్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ డిజైన్. ఇంకా అందుకనే మధ్యలో నేను పోట్లీ బటన్స్ వేసుకున్నాను. ఇంకా అది సింపుల్ కాబట్టి ఇంకా మీకు ఏం చూపించలేదు. ఇంకా సింపుల్గా అయిపోయి నెక్ డిజైన్ చూశారు కదా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. ఇంకా కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్ చేయాలనుకుంటే వీడియో పైన చేయండి.